ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చూసిన ఫస్ట్ సెలబ్రిటీ ఒకరు ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి ఉంటారు నాకు తెలిసి. అవును. కాబట్టి ఆ ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు, వాళ్ళని చూసినప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి, అలాగే వీళ్ళు సెలబ్రిటీ అయ్యాక వీళ్ళ ఫీలింగ్ ఏంటి, ఈ రెండు. ఆల్రైట్. Yes. సో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? నరేష్ గారు. హలో, దీంట్లో ఉత్తకడాలు కొట్టాలి ఏం లేవురా? నేను నా ఫస్ట్ సెలబ్రిటీ వచ్చేసి తడివేలు. దాని తర్వాత సన్నీ అన్న. నేను ఫస్ట్ చూసిన సెలబ్రిటీలో. అయ్యారా ఇప్పటికైనా వాళ్ళు? మరి మీ లైఫ్ లో భాస్కర్ గారి ఇంపార్టెన్స్ ఏంటి? భాస్కర్ అన్న నేను ఫస్ట్ టైం చూసింది ఏంటంటే కుర్చీలో కూర్చున్నాడు, ఇలా సీరియస్ గా చూశాడు. ఓ లుక్ ఏంటి మనిషి ఇలా ఉన్నాడు, ఇంత సీరియస్ గా. దగ్గరికి వెళ్ళాలని భయం వేసింది. కమెడియన్ అన్నారు, ఇదేంటి గోండాలా ఉన్నాడని చెప్పి అసలు వెళ్ళేవాడు కదా. గుండాలాగే ఉండే అప్పుడు. చిన్న నవ్వు నవ్వాడు. ఓకేలే అని చెప్పేసి హాయ్ చెప్పాను. దాని తర్వాత సుధాకర్ అన్నకి ఇలా పరిచయం చేయడం. సుధాకర్ అన్న ఏదన్నా ఈవెంట్కి వెళ్ళగానే నరేష్ కి ఇట్లా తీసుకొచ్చి డబ్బులు ఇలా పెట్టేవాడు వెనక. మనోడు తీసి ఉంటాయి లేని ఇలా అంటే ఒకటే ఉండేది. మీరు సెలబ్రిటీగా అయిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? నేను అంత గంభీరంగా ఎవరితో లేను. ఎవరు వచ్చినా హాయ్ చెప్తాను, అందరిని బాగా పలకరిస్తాను. నేను ఒకసారి వీడితో ఒక ఈవెంట్కి వెళ్ళి, వీడు నేను బెడ్ మీద అలా జస్ట్ వెళ్ళి రిలాక్స్ అవ్వడానికి బెడ్ మీద పడుకొని ఉంటే ఒక చిన్న కుర్రాడు ఒకడు లోపలికి రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడు స్కూల్. రే నరేష్ రారా ఆడుకుందాం అన్నాడు. వీడికి వాడు రే అన్నాడని ఇంత కోపం వచ్చేసి వాడిని అరిచేస్తున్నాడు. అరే పర్లేదురా, వాడు ఏదో చిన్నపిల్లలు అనుకోవటం ఏంటన్నా, ఏమనుకుంటున్నాడు వాడు, నేను ఈవెంట్ చేయి, నేను వెళ్ళిపోతా. అంత కోపం వచ్చింది వీడికి. నరేష్ కి నేను లైఫ్ లో ఎప్పుడు కోపం రావడం చూడలేదు. నాకు చాలా రేరు కోపం. వాడు ఇంత కోపడుతున్నా మూసుకొని రారా అంటున్నాడు వాడు. నరేష్ కి ఎలాంటి సందర్భంలో కోపం వస్తది? నా తప్పు లేకపోయినా నా తప్పు చెప్పి నన్ను ఇరికియాలని చూసిన అది రోజుకి జరుగుతుంది. ఇక్కడ ఈయన మీద చాలా కోపం వస్తా ఉంటది. సరే, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ది స్వీట్ మెమరీ సెలబ్రిటీ నరేష్ గారు. నెక్స్ట్ రాఘవ్ గారు రండి. మీరు ఫస్ట్ చూసిన సెలబ్రిటీ అప్పుడు ఫీలింగ్ ఏంటి, తర్వాత మీరు సెలబ్రిటీ అయ్యాక ఫీలింగ్? ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్ గారిని చూశానండి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఇంకా దగ్గర నుంచి చూసింది ఎవరంటే చిరంజీవి గారిని చూశాను నేను. ఇంకా థర్డ్ చూసింది ఏమంటే ధర్మవరం సుబ్రహ్మణ్యం గారిని ఎలా చూసింటే, నేను రాజమండ్రిలో ఉండేవాడిని. ఒకసారి మార్నింగ్ ఇంట్లో టిఫిన్ చేస్తుంటే తలుపు చప్పుడు ఆయన తీస్తే నేను షాక్ అయిపోయా. డైరెక్ట్ ఇంటికి అనమాట ఆయన వచ్చింది. ఇంకా దగ్గర నుంచి చూసిన అత్యంత పెద్ద ఆర్టిస్ట్ అంటే నాగేశ్వరరావు గారిని చూసాను అన్నపూర్ణ స్టూడియోలోని. చూస్తే ఆయన పని చేసుకుంటున్నారు. పెద్ద ఆయన ఆ అవార్డ్స్ గ్యాలరీ ఉంటుంది కదండి, ఆ అవార్డ్స్ గ్యాలరీ దగ్గర ఇటుకలు ఆయనే పేరుస్తున్నారు. ఆయన వర్క్ చేసుకుంటే నేను వండర్ అయిపోయా. కాసేపు నిలబడి చూస్తే నాకు భయం వేసింది. మళ్ళీ అక్కడ ఉండలే, దూరంగా వెళ్ళిపోయాను. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఆయన పని ఆయన చేసుకుంటారు. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు ఫర్ షేరింగ్ దిస్ మెమరీస్. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వచ్చి రాఖీ గారు రండి. సో రాఖీ గారు, మీరు చూసిన ఫస్ట్ సెలబ్రిటీ ఎవరు, చూడగానే ఎలా అనిపించింది, ఏమనిపించింది? నేను ఫస్ట్ చూసింది మా ఇంటి దగ్గర ఆనంద రెసిడెన్సీ అని ఉంటది, అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూసావంటే లక్కీ నువ్వు. సో ఆయన్ని చూడగానే ఫస్ట్ ఏమనిపించింది? ఆ ఫస్ట్ ఫీలింగ్ ఉంటది కదా. అప్పుడు నాకు బాగా గుర్తు, ఒక బౌన్సర్ అని అనమాట ఎత్తుకొని నేను భుజాల మీద కూర్చోబెట్టుకొని అలా చూపించాడు. అది నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. బాగా దగ్గర నుంచి చూశాను పవన్ కళ్యాణ్ గారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ రాఖీ. థ్యాంక్ యూ. మరి బోలే గారు. బోలే గారు, సేమ్ క్వశ్చన్. నేను ఫస్ట్ చూసి ఇట్లా దగ్గరికి హక్ చేసుకున్నటువంటి నాకు అనే వ్యక్తి ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు. 2009వ సంవత్సరంలో ఒక లాయర్ల సదస్సు జరుగుతుంది పొలిటికల్గా. అక్కడ నేను ఓటు గురించి ఒక పాట పాడగానే వెంటనే చిన్న ఆలింగనం చేసుకున్నాను. కానీ మీరు సెలబ్రిటీగా మారిన తర్వాత హౌస్ దట్ ఎక్స్పీరియన్స్ బీన్? చాలా బాగుంది. అంటే నేను నాకు మా ఊరోళ్ళందరూ ఏకమై అసలు ఎంత అద్భుతమైన పాట చేసావు అని చెప్పి నన్ను పొగిడినటువంటి సందర్భం అది ఏంటంటే 2016వ సంవత్సరంలో ఒక ఛానల్లో ఒక బతుకమ్మ పాట, ఆ పాటను పాడిన ఆడపడుచులందరికీ కూడా నేను గిఫ్ట్గా ఇచ్చినప్పుడు మా ఊరంతా నన్ను రిసీవ్ చేసుకుని గుండెతో హత్తుకున్నటువంటి
ఆనందాన్ని నేను చాలా ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను. అదే నా ఊరు పెనుగొండ. బోలే షావలి సన్ ఆఫ్ యాకుబలి సాకిన్ పెనుగొండ. మ్యామ్, మీ లైఫ్ లో ఫస్ట్ టైం చూసిన సెలబ్రిటీ ఎవరు అండ్ హౌ వాస్ ది ఎక్స్పీరియన్స్? అండ్ నా ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ నా మూవీ ఎమలీలా కాదు జంతర్ మంతర్. సో దాని పూజా కార్యక్రమం ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. సో నాగార్జున గారు అక్కడికి వచ్చారు పూజా కార్యక్రమంకి. సో నేను చూసిన ఫస్ట్ సెలబ్రిటీ నాగార్జున గారు. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ. అండ్ నేను సెలబ్రిటీగా ఫీల్ అయిన క్షణం ఏదంటే ఎమలీలా 100 days ఫంక్షన్ తర్వాత మా అసోసియేషన్ లో నాకు కార్డ్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ కార్డు కోసం మనకు అడ్రస్ తీసుకుంటారనమాట. అది ఎలాగో గ్రహించి ఎవరో ఒకరు నాకు ఫస్ట్ టైం మా ఇంటికి ఒక లెటర్ వచ్చింది, ఫ్యాన్ లెటర్. సో ఫ్యాన్ లెటర్ వచ్చినప్పుడు అప్పుడు నేను ఐ స్టార్టెడ్ ఫీలింగ్ మై సెల్ఫ్ యాస్ ఎ సెలబ్రిటీ. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బోలే గారు. థ్యాంక్ యూ. అండ్ మరి ఇటువైపు ఆది గారు, అఫ్ కోర్స్ లైఫ్ లో మీరు ఉన్న ఇప్పుడు పొజిషన్ లో ఎంతో మంది సెలబ్రిటీస్ తో వర్క్ చేశారు. కానీ డెఫినెట్ గా లైఫ్ లో ఒక్క మూమెంట్ ఉంటది, వాళ్ళని చూడగానే ఇన్స్పైర్ అవుతాం, ఇంకా అర్రే చూసాము లైఫ్ లో, అలాంటి మూమెంట్. నేను బేసిక్ గా టీవీ పరంగా నేను చూసిన ఫస్ట్ సెలబ్రిటీ అయితే అభియాన టీంలో రాము అన్న. నేను ఎప్పుడైతే అన్నపూర్ణ స్టూడియోకి నన్ను రమ్మన్నారు, నన్ను రిసీవ్ చేసుకోవడానికి గేట్ దగ్గరికి రాము అన్నయ్య వచ్చాడు. ఫస్ట్ రాము అన్ననే చూసా. రాము అన్న ఇంకా గేట్ దగ్గరే ఉన్నాడు. నేను లోపలికి వెళ్ళా. ఎప్పుడైతే సినిమా కమెడియన్స్ లో నేను ఫస్ట్ చూసింది సునీల్ అన్నని. భీమవరం బుల్లోడు ఆ సినిమా ప్రమోషన్ కి సునీల్ అన్న జబర్దస్త్ వచ్చాడు. అభి అన్న ఫస్ట్ టైం నన్ను స్టేజ్ ఎక్కించినప్పుడే, నేను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు నా క్యారెక్టర్ ఏంటంటే సునీల్ అన్న రిక్షాలో ఉంటాడు, జస్ట్ అలా లాగేసి నేను వెళ్ళిపోవాలి. సునీల్ అన్న అలా లాక్కొచ్చి వెళ్ళిపోయాను. ఆ ఫోటో ఫేస్బుక్ లో పెట్టా, చూడండి రా ఈ రోజు వస్తున్నా జబర్దస్త్లో అని. మొత్తం మా కాలేజీ వాళ్ళు, మా రిలేటివ్స్ అందరూ కింద కామెంట్లు, అబ్బా సూపర్ రా, జబర్దస్త్ ఎలా రా, అబ్బో అయ్యో అన్నారు. నేను ఫస్ట్ స్కిట్ సునీల్ గారిని రిక్షాలో లాక్కెళ్ళడం అయితే, అదే సునీల్ గారు నేను టీం లీడర్ అయ్యి నా స్కిట్ లో గెస్ట్ గా వచ్చారు. అండ్ మీరు సెలబ్రిటీ అయిన తర్వాత, నేను సెలబ్రిటీ అయిన తర్వాత నాకేం జరిగింది అనే ఫీల్ కంటే కూడా, ఏ తల్లిదండ్రులైనా కూడా వాళ్ళ కొడుకైనా కూతురైనా వాళ్ళు ఏం చేస్తుంటారు, ఏమవుతారు అని దిగులుగా ఉంటారు, వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుంటుంటారు. ఎప్పుడైతే మనం సక్సెస్ అవుతామో తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటది. అదొకటి నేను గమనించాను. కాబట్టి మనం సెలబ్రిటీ అవడం వల్ల నా తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంది. దానికి నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. రష్మి, నువ్వు చెప్పు, నువ్వు ఫస్ట్ చూసిన సెలబ్రిటీ ఎవరు? నువ్వు కూడా తడివేలేనా? సో చిన్నప్పుడు 8th స్టాండర్డ్ లో సమ్మర్ వెకేషన్ కి బాంబే మమ్మీ తీసుకొని వెళ్ళారు. సో అక్కడ ఆబ్వియస్లీ ఫిల్మ్ సిటీ ఇవన్నీ తిరగడం అది కంపల్సరీ అన్నమాట, పార్ట్ ఆఫ్ ద టూరిస్ట్ ప్యాకేజ్ కాబట్టి. సో అక్కడ ఫస్ట్ టైం నేను చూసిన సెలబ్రిటీ సల్మాన్ ఖాన్. ఫస్ట్ బాలీవుడ్ కొట్టావరా? నాకు ఎప్పుడు పిచ్చగా క్రేజ్ ఉన్న క్రష్ ఏమైనా అనొచ్చు, అదొచ్చి అరవింద్ స్వామి గారు. ధృవ ప్రమోషన్స్ కి రామ్ చరణ్ గారితో హైదరాబాద్ నుంచి మేము వెళ్ళాము. కానీ ఆయన్ని లిటరల్ గా దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఎదురుగా చూసేటప్పుడు మాత్రం లిటరలీ స్విమ్మింగ్ పూల్ లానే తయారైపోయింది నాకు. సౌత్ నుంచి ఏకైక హీరో చెప్పాలంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఆయన పోస్టర్స్ అమ్మాయిలు అందరూ ఇంట్లో అతికించుకునే వాళ్ళు. సో నాకైతే ఆయన చాలా 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 ఇష్టం, ఇప్పటికీ ఇష్టం. సెలబ్రిటీ అయ్యాక నీ ఫీల్? సెలబ్రిటీ అయ్యాకనా, నిజం చెప్తున్నాను, నేను ఇక్కడ ఎలాంటి పొగడ్డాల విషయాలు ఏం లేవు. బట్ నా మమ్మీ, నా ఇంటి వాళ్ళు కూడా నాకు చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా, నిజంగా చిన్నప్పటి నుంచి సెలబ్రిటీగానే పెంచారు. వెరీ వెరీ హ్యాపీ ఆ పరంగా మాత్రం. So these are my sweet memories. So yeah, once again, thank you so much. Thank you. Thank you guys. Thank you.